మహారాజు రాసిన కీర్తనల్లో ఇదొకటి. మరి కీర్తన దావీదు యొక్క లేక దావీదు మనస్సు యొక్క ఉద్దేశములను పరిశీలన చేసుకున్నట్లుగా రాయబడినట్టుందని భక్తులు చెప్తూ ఉంటారు. మరి దావీదు మహారాజు జీవితం మనందరికీ తెలిసినదే. విశ్వాసి తన జీవితము ఈ లోకంలో ప్రదర్శించాలి, ఎగ్జిబిట్ చేయాలి అంటే దావీదును చూసి మనం నేర్చుకోవచ్చు. అతడు తన అన్నదమ్ములలో చివరివాడు, తండ్రి చేత అంటే ఎన్నిక లేని తండ్రి దృష్టిలో ఎన్నిక లేనివాడుగా మనం చూస్తుంటాం. అందుకే సమూయేలు అడిగినప్పుడు తన తండ్రి యొక్క జవాబు చాలా వింతగా ఉంది. ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడులే కడగొట్టువాడు అన్నట్టుగా, పనికిరాడు అన్నట్టుగా. అయినప్పటికీ కూడా డేవిడ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిస్ ఫాదర్ ఎంత నమ్మకత్వంగా, ఒబీడియంట్గా ఉంటుందో. మరి తండ్రి అతనికి అప్పగించిన బాధ్యతలు ఎంత చక్కగా నిర్వర్తించాడో. తన గొర్రెల మంద కాస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలే ఉదాహరణ. ఒక చిన్న గొర్రె గురించి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని పని దావీదు చేశాడు. అది మనకు చిన్నప్పుడు సండే స్కూల్లో కథల్లాగా అనిపిస్తుంది. కానీ మరి అతడు చేసినటువంటి ఆ యొక్క పని దేని గురించి చేశాడంటే, వారికి ఉన్న మందలో అల్పమైన ఒక గొర్రె మరి మేకలు పెంపకం గమనిస్తే సంవత్సరం మల్టిపుల్ అవుతూ ఉంటాయి. అందులో పడిపోతే ఏమైంది? ఇప్పుడు ఆ సింహాన్ని ఎదిరించే క్రమంలో దావీదుకు ప్రాణహాని ఉండదా? అయినా దాంట్లో ఏం కనబడుతుంది అంటే, అతనికి అప్పగించిన బాధ్యత అది ఎంత కఠినమైన, ప్రాణాపాయమైన అతడు నిర్వర్తించాడనేటటువంటి తత్వము మనకు బోధిస్తుంది. సో మరి తన జీవితంలో అతడు భక్తుడైనప్పటికీ, దేవుని చేత సాక్ష్యం పొందినప్పటికీ అతని బలహీనతలు కూడా బైబిల్ ఎత్తిపట్టి రాసింది. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే, మానవ రీతిగా ఈ లోకంలో జీవించేటటువంటి విశ్వాసి ఏ రీతిగా జీవించాలో అనేటటువంటి విషయాలు మనకు బోధిస్తున్నాయి. సో ఆ క్రమంలో దావీదు తన మనస్సును పరిశీలించుకుంటూ తన మనస్సును ఉద్దేశించి రాస్తూ ఈ కీర్తన మొదటిగా దేంతో మొదలుపెట్టాడు? నా నాలుకతో అని మొదలుపెట్టాడు. సో నా నాలుకతో పాపము చేయకుండాన్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. మన శరీర అవయవాల్లో 2 అవయవాలు చాలా ప్రాధాన్యతగా ఉంటాయి. ఒకటి కన్ను, ఒకటి కన్ను ఈ లోకాన్ని చూస్తుంది. చూసి కన్ను ఆ లోకములో జరిగించిన వాటిని జరిగించుటకు అది లోనికి వెళ్ళి మనసును ప్రేరేపిస్తుంది. సో అంతనే ఉంటే పాపం జరగదు. ఒకవేళ కన్ను తీసుకొని హృదయంలో ఏదేదో
ఆలోచనలు, పాపపు ఆలోచనలు అవన్నీ పుట్టిస్తూ అది అక్కడనే ఉంటే డేంజరస్ కాదు. ఎప్పుడు పాపం అది మరణానికి అంటది అంటే అది వ్యక్తపరిచిన. సో వ్యక్తపరిచే ఆర్డర్ ఏది అంటే నాలుక. ఈ నాలుక మనసులో ఉన్నది అది బయటికి చెప్తూ ఉంటుంది. సో ఈ బయటికి చెప్పేది కాలక్రమంలో కార్యరూపంలోకి వెళ్తుంది. సో అందుకే అతడు ఫస్ట్ ఈ పాయింటెడ్ అవుట్ ఇస్తాను, నా నాలుకతో పాపము చేయకున్నట్లు. ఆలోచనలు వస్తాయి, ఆలోచనలను ఎవరు ఆపలేదు. ఒక సేయింగ్ ఉంది, యూ కెనాట్ స్టాప్ ఆర్ ప్రివెంట్ బర్డ్స్ ఫ్లయింగ్ ఆన్ అవర్ హెడ్. మన నెత్తిపై నుండి పక్షులను ఎగరకుండా మనం ఆపలేము, కానీ యూ కెన్ స్టాప్ బర్డ్ పుట్టింగ్ ఇస్ నెస్ట్ ఆన్ అవర్ హెడ్. మన నెత్తి మీద అది గూడు కడుతుంది అంటే ఏం చేయగలం మనం? దాన్ని ఆపగలం. సో ఆలోచనని కార్యరూపంలోకి తీసుకురానేటటువంటి సాధనములు, ఈ ఆలోచన సాధనము కన్ను అయితే కార్యరూపంలోనికి తీసుకొచ్చేది నోరు. ఈ నోరు ద్వారా బయలు వెళ్ళింది ఈ అవయవాలు ఆచరణలోనికి పెడతాయి. ఇది ఒక సిస్టమ్ అన్నమాట. సిన్ చేసిన పాపం చేయడానికి ఇది ఒక సిన్. సో దానిని దావీదు మహారాజు అంటుడు, పాపము చేయకుండా. మరి దావీదు కీర్తనలో కూడా, మరి 119వ కీర్తనలో కూడా అంటాడు, పాపం చేయకుండా ఉన్నట్లు నీ వాక్యమును నా కన్నుల ఎదుట. ఎందుకు ఉంచుకుంటున్నాడు పాపం వాక్యాన్ని అంటే పాపము చేయలేరు. మనము పాపము చేయకుండా ఉండాలి అంటే మనలో వాక్యము ఉండాలి, మన కన్నులలో వాక్యము ఉండాలి. ఒకవేళ కన్నుల ఎదుట వాక్యము లేకుంటే మనలోనికి పాపము ప్రవేశించే అవకాశాలు 99% ఉంటాయి. 100% కూడా అనుకోవచ్చు. సో దాన్ని గుర్తుపట్టింది దావీదు మహారాజు. గుర్తుపట్టి అంటున్నాడు, నా నాలుకతో నేను పాపము చేయకుండా, భక్తిహీనుల ఎదుట నా నోటి చిక్కము ఉంచుకుందు. సో ఈ మొదటి అధ్యాయంలోనే మనకు ఏమి బోధిస్తుంది అంటే నాలుక విషయము చెప్తుంది. ఈ నాలుక మనల్ని భక్తిహీనులము కాదా అని కూడా చెప్తా ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1:26 అనుకుంటే 1:26. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి, ఈ నోరు మనం ఎవరమో తేల్చేస్తుంది. ఒకవేళ నోటికి కళ్ళెం లేకుంటే ఏమంటుంది వాక్యం? మొట్టమొదట ఎవరి నోటికైతే కళ్ళెం ఉండదో వారికి వారే మోసం చేసుకుంటారు. తర్వాత వారు చేసే భక్తి వ్యర్థము. భక్తి అనగా మనకు తెలుసు, ఎందుకంటే మంచి బోధకం ద్వారా బోధించబడ్డాం. How many of you remember that message which was given by Professor Prakash? చెప్పిండా? దేని గురించి చెప్పాడు?
దేని గురించి అంటే అతను భక్తి గురించి చెప్పాడు. చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. భక్తి అంటే మనం ఏమనుకుంటామంట? జ్ఞాపకం ఉన్న వాళ్ళు కొంచెం జ్ఞాపకం చేయండి. చర్చికు రెగ్యులర్గా చర్చికి వస్తూ నేను కూడా వస్తా. చర్చకు రెగ్యులర్గా సమయానికి దైవజనుడు చెప్పిన మాటనే చెప్తుంది. ఇంకా మనల్ని కొట్టొచ్చినట్టు చెప్పాడు మాటలు. పొద్దున లేచి వాక్యం చదువుకొని బైబిల్ చదవటంలో కూడా చెప్పినట్టు ఉదయంలో లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసి కూడా ఏం కాదన్న? భక్తి కాదు. దశభాగాలు ఇచ్చిన భక్తి కాదు. మరి భక్తి అంటే ఏంటి? అది మన జీవన శైలికి సంబంధించిన చెప్పాడు. ఇట్ ఈస్ గాడ్లీనెస్ బిలాంగ్స్ టు అవర్ లైఫ్ స్టైల్ అని చెప్పాడు. అందులో ఒక మంచి కొటేషన్ చెప్పాడు. ఎంతమంది జ్ఞాపకం? జ్ఞాపకం చేసుకోండి మనం. ఎందుకంటే గాడ్లీనెస్ గురించి ఒక మాట చెప్పాడు. అంటే సగం నేను చెప్పేసి ఇప్పుడే. గాడ్లీనెస్ దానికి ఇంకొక మాట కలపండి అంతే. మనం ఎప్పుడైనా వాక్యం మరవకూడదు. మరిచినమనుకో మనం ఈ లోకంలోనికి జారుతున్నట్టే లెక్క. చెప్పాలా? గాడ్లీనెస్ ఈజ్ గాడ్ లైక్నెస్. జ్ఞాపకం వచ్చిందా? చెప్పిండు అట్లా. వాట్ ఈస్ గాడ్లీనెస్? గాడ్ లైక్నెస్. భక్తి అనగా దేవునిలాగా, అంటే క్రీస్తులాగా జీవించడం. అది జీవన శైలికి సంబంధించి. సో ఆ భక్తి వ్యర్థమే అని యాకోబు గారు చెప్తున్నారు. మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం మన యొక్క జీవన శైలి, లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది. కొన్ని విషయాలు చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. అతను ఎట్లా చెప్పిండంటే, నువ్వు బస్సులో ఉన్నా, బస్ స్టాప్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, కాలేజీ బయట ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, ఉద్యోగము ఆవలో ఉన్నా, ఈ విషయాలు చెప్తూ ఉంటే మనల్ని బాధుతున్నట్టు అనిపిస్తుంది, కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా మనము దేంట్లో ఉన్నామా అని అనుకోవాలి. గాడ్ కాన్షియస్ లో ఉన్నాము, దేవుని ఉనికిలో ఉన్నాము అని అంటారు. అప్పుడు పాపం తెలియదు. ఈ మధ్య నేను ఈ భక్తి గురించి ధ్యానం చేస్తున్నాను. అందులో నాకు కొన్ని నా మైండ్, చిన్న మైండ్ అర్థమయ్యేటి మరి నేను రీకలెక్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఆ దైవజనుడు గాడ్స్ కాన్షియస్ లో ఉన్నాము, ఉండాలి, అది భక్తి అని చెప్పాడు. గాడ్స్ కాన్షియస్ అంటే ఏంటి? దేవుడు అక్కడ ఉన్నాడు అనేటటువంటి. సో నాకు వాక్యాలు తట్టుతున్నాయి ఏమిటంటే, మీరు నాకు ఆలయమై ఉన్నారు, మీ హృదయము నా పరిశుద్ధాత్మకు ఏంటి చెప్పండి వాక్యం, అది ఆలయం. అంటే ఇప్పుడు దేవుని ఉనికి అంటే, ఇప్పుడు ఇక్కడ లైట్ వేసింది, లైట్ వేస్తే దాని ఉనికి అంటే ఏంటి?
ఎగ్జిస్టెంట్ అంటే ఏంటి? అది ఎంతవరకు పాకితే అని అర్థం. సో ఇంకా డీపర్ సెన్స్ నుంచి వెళ్తే ఇప్పుడు ఈ మాట ప్రకారం దేవుడు మనలో ఉన్నాడు అంటే మనం ఎవరు? లైటా లేక వెలుగా? వెలుగుని ఏమంటారు ఇంగ్లీష్లో? అదే మనకు వచ్చిన అదే తెలుగులో చూడండి, దీపము. వెలుగే వెలుగుచుండు, దీపము వెలుగు, రెండింటికి మంచి అర్థాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేద్దాం సూజన్కి అర్థమయ్యేటట్టు. లైట్ అంటే ఏంటి? ఇప్పుడు అదంటే ఏంటి? అది అర్థం. అందుకే తెలుగులో వెలుగుచుండు దీపము, దాని వెలుతురు. సో ఉనికి అంటే దాని వెలుతురు. ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనమే అంత కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇప్పుడు దీనికి పౌలు తన జీవితమును జీవించిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా కదా. ఆయన క్రీస్తుని పోలి ఎట్లా నడుచుకుని చెప్పండి? బైబిల్ ఎంతమంది చదువుతున్నాం మనం? హౌ మెనీ ఆఫ్ us రీడింగ్ బైబిల్ ఎవ్రీ డే? ప్రతిరోజు మన అదొక జీవన విధానం. నాస్తా లేక లంచ్ లేక డిన్నర్ ఏ టైంలో చదువుతాం? సో చదివినప్పుడు పౌలు ఈ మాటలు అన్నప్పుడు ఏమి స్ఫూర్తి వస్తుంది? ధ్యానం అంటే ఇప్పుడు క్రీస్తును పోలి నడుచుకున్నాను అని అన్నాడు. అన్నప్పుడు అక్కడ కొద్దిసేపు ఆగి ఈ క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏంటి అనేది మెడిటేషన్. ఇప్పుడు ఆ మెడిటేషన్లో ఒకవేళ అట్లా ధ్యానిస్తే, ఒకవేళ ధ్యానించిన వాళ్ళు ఉంటే చెప్పండి, ఒకవేళ ఇప్పుడు మీకు అది వస్తే, ఇప్పుడు క్రీస్తును పోలి నడుచుకున్నా అన్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పోలి ఆయన ఫ్యాన్ ఉన్నాడు అంటే అతను ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆయనలాగా ఏమి అంతే కదా. అబ్బా ఇది డిస్ట్రిబ్యూషన్ కదా. ఇంకా చెప్పండి. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా వచ్చింది, అది తీసుకోవద్దంటే ఫిలిం స్టార్ తీసుకోవద్దు అనుకుంటాను, కానీ ఇప్పుడు సందర్భాన్ని బట్టి తీసుకోవాల్సి వచ్చింది కదా. అన్నీ చెప్పిండు, అట్లా అవ్వాలని అనుకుంటాం అన్నీ, కానీ ఇంకొకటి మేజర్ చెప్పలేదు. ఇన్స్పైర్ ఇవన్నీ, కానీ మెయిన్ ఉన్నది ఒకటి ఇంపార్టెంట్ అంటే ఆయనలాగా తను తింటామని. ఆయన షూటింగ్లో ఆయన దెబ్బ తగిలి ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాడు కదా. అది ఎవరైనా చెప్తారా? నేను ఆయనలాగా ఇస్తారా? ఎవరో ఫైటర్ కొట్టేసింది, కొట్టాలని కొట్టలేదు, తగిలిపోయింది. అట్లా యాక్సిడెంటల్గా కూడా మనం తనకి తినడానికి ఇష్టపడుతుంది చెప్తామా? అన్నీ మనకు మంచియే, కానీ పౌలు అట్లా కాదు. క్రీస్తుని పోలి నడుచుకున్నట్టే ఇప్పుడు క్రీస్తుని ఇక్కడ పెట్టి మనం పౌలు ఏమేమి ఎందుకు చెప్పుకుంటూ చూసాం. యేసుక్రీస్తు ప్రభు వారు
39 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? ఒకసారి. ఇప్పుడు పౌలు ఎన్ని 5 టైమ్స్. బెత్తంతో ఎన్నిసార్లు పట్టబడ్డాడు? 3 ముమ్మారు బెత్తంతో, సముద్రంలో విషపురుగులతో, అవమానకరమైన పరిస్థితిలో. ఇప్పుడు ఇవన్నీ ఎవరి జీవితంలోనే? సో అదే అన్నమాట. అందుకే ఆయన ఇప్పుడు పౌలును తక్కువ అంచనే ఉందండి. చాలా పెద్ద మంచి మేధావి, మంచి జ్ఞానవంతుడు, మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, ధైర్యశాలి, పట్టుదలగా అతడు ఏం చేయదలుచుకుంటే అది 100% చేసి తీరే తత్వము కలిగినటువంటి వ్యక్తి. కానీ అతడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎంత అవమానకరంగా బుట్టలో వదిలివేయబడ్డాడు. చాలా సింపుల్ అనిపిస్తుంది కదా. ఆ వ్యక్తి కత్తి పట్టుకొని బయటికి వచ్చిందనుకో, బయట ఉన్న వాళ్ళు ఏమవుతారు? అతనికి మంచి సైన్యం ఉంది. కానీ ఏమైపోయాడు? సాధు తన యొక్క పాతి పెట్టబడిన జీవితము తిరిగి అతడు జ్ఞాపకము చేసుకున్నాడు. సో ఎందుకు పౌలు ఆ విధంగా జీవించగలిగాడంటే అతడు దేవుని ఆలయంగా ఎంచుకున్నాడు. అందుకే ఆ అనుభవము అతడు రాస్తా ఉన్నాడు. ఎందులో ఉంది ఆ మాట? మీరు విలువపెట్టి కొనబడిన కారు, మీరు దేవుని సొత్తు. 3:16. వేరియా సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారట? పౌలు చెప్తా ఉంటే, మరి ఇక్కడ నువ్వు చెప్తా ఉంటే బైబిల్ రెఫరెన్స్ తీసేది మీరు. అది మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను మీరు ఇది దేనికి ఆలయము? పరిశుద్ధాత్మకు. అంటే ఇది ఏది? దేవుడు ఇక్కడ, దేవుడు నువ్వెక్కడ పోయినా దేవుడు ఉన్నాడు. ఆ అవగాహన లేక ఉన్నామని ప్రొఫెసర్ గారు కాన్షియస్, గాడ్స్ కాన్షియస్, ఆ మనస్సాక్షి మనకు ఉండాలి. నాలో దేవుడు ఉన్నాడు, కానీ మన భక్తి ఏం చేస్తుంది? దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎప్పుడు ఉన్నాడు అంటే దేవుడు దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుడు ఎప్పుడున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్నాడు, వాక్యం చదువుతున్నప్పుడు ఉన్నాడు, మిగతా సమయంలో లేడు. కాబట్టి మన ఇష్టానుసారంగా మన నోరును ఉపయోగిస్తున్నాం. ఒకవేళ మన ఆత్మ అనగా మన హృదయంలో ఈ యొక్క ఆత్మ ఉంది అని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా గుర్తెరుగుతామో అప్పుడు మనము పాపము చేయం. కాబట్టి ఈ పాపం చేయకుండా ఉండాలి అంటే మొట్టమొదట దేన్ని కట్టడి చేసుకోవాలా? బయటికి ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి నోరును
ఒక దాంట్లో ఒక మెసేజ్ చూసినది. ఒక ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా రాత్రి రాగానే మా ఆయన బాగా కొడుతున్నాను, తాగొచ్చి కొడుతుండు, దీనికి ఏమైనా విరుగుడు ఉంటే చెప్పు, ఏదైనా మందు ఉందా అంటే, ఇది డాక్టర్కి సంబంధించి కాదమ్మా, అడ్వకేట్కి సంబంధించింది. అయినా కానీ నా దగ్గరికి వచ్చినావు కదా, ఒక మాట చెప్తా. ఒక నెల రోజులు మీ ఆయన ఎప్పుడు వస్తాడు అప్పుడు నోట్ల ఒక గ్లాసుల నీళ్ళు పెట్టి నోట్ల నీళ్ళు నింపుకో, అది మింగదు, అట్లే ఉండు. అప్పుడు మీ ఆయన నేను కొట్టాడు అంట. ఒక నెల తర్వాత ఆయన వచ్చి, డాక్టర్ గారు ఎంత మంచి మెడిసిన్ చెప్పారండి అంటే, ఈ మెడిసిన్ ఆయన కాదమ్మా నీకు. ఎందుకంటే మీ నోట్లో నీళ్ళు ఉన్నప్పుడు ఏం చేయము, మాట్లాడాలి కాబట్టి ఆయన ఏం చేయలేదు, నేను కొట్టలే. ఎందుకు కొడుతుండు? నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఆయన, నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఆయన సుట్టిపోటి మాటలు అంటారు. కాబట్టి ఆయన డాక్టర్ చెప్పిన మందు మంచిగా పనిచేసింది. దావీదు వాక్యంలో కూడా అది 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 ఇక్కడ కాదు, ఇది అక్కడ చెప్తున్నారు. కాపీ దావీదు ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల కింద నీ నోరు విషయంలో యాకోబు కూడా అంటూ ఉంటాడు, నాలుక శరీర అవయవముల అన్నిటిలో ఏమంట చిన్నది, కానీ అది అంటించిన అగ్గి ఏ ఫైర్ ఇంజన్ ఆపదు. ప్రపంచంలో ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా ఆ అగ్గిని ఆపదు. అటువంటిదని దేవుని వాక్యం. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చెప్తాంది, నువ్వు మౌనంగా ఉండు, దేవుడు చూసుకుంటాడు. ఆ సందర్భాలు చూస్తే అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. మరి ఐగుప్తు నుండి విడుదల చేసినాక జనాంగం వస్తుంటే ఫారో సైన్యము వాళ్ళు వెంబడిస్తుంటే వాళ్ళు సంగతా ఉన్నారు, మమ్మల్ని అరణ్యంలో చంపుటకు తీసుకొచ్చారు అంటే దేవుడు మోసేతో అంటున్నాడు, మీరు మౌనంగా ఉండండి, మీరు మాట్లాడండి, దేవుడు తన కార్యము చేస్తాడు. సో మనలో ఆత్మ కార్యము జరగకుండా ఎవరు ఆపుతున్నారు? మనకు మనమే. దావీదు అంటున్నాడు తన మనసుతో, ఏమి నేను పాపము చేయకూడనట్లు నా నాలుకను నా నోరును నేను మూసుకుంటా. అతడు దాని విషయంలో అతడు చేసేటటువంటి ఎఫర్ట్ మనకు కనబడుతుంది. అందుకే ప్రొఫెసర్ గారు జ్ఞాపకం చేసినట్టుగా, నువ్వు భక్తి కావాలి అంటే ప్రార్థన చేస్తే రాదని చెప్పాడు. ఏం చేయాలంటే దాని గురించి ఏం చేయాలి? మన బైబిల్ చాలాసార్లు పత్రికలు, తిమోతి పత్రికలో చెప్పింది కదా, 6వ అధ్యాయం 11వ వచనం వరకు చూడండి. ఫస్ట్ తిమోతి దైవజనుడా నీవైతే వీటిని అంటే పైన కొన్ని విసర్జించేటి ధనాపేక్ష అవన్నీ వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాస. భక్తి ప్రార్థన చేస్తారా? దాని గురించి ఏం చేయాలి? ప్రయాసపడ. ప్రయాసం అంటే
వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్. పెర్స్యూ అని ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని ఏం చెప్తాం, వెంబడించాలి. అది పరిగెత్తు ఉంటే దాని వెనుక పరిగెత్తాలి. మన శక్తినంతా దారబోసి దాన్ని పట్టుకోవాలి. అప్పుడు మనము దేవుని ఆత్మ మనలో ఉంది, మనమే దేవుని ఆలయం అనేటటువంటి ఆ యొక్క ఆ ఎరుకలో మనము జీవిస్తాం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ మన భక్తి, మన విశ్వాసం మరి ఏ రీతిగా ఉంది? దావీదు మహారాజు ఒక మాటతో జ్ఞాపకం చేస్తాం 39వ కీర్తనలో. దాని తర్వాత వచనాలు కూడా మనం వెళ్ళొచ్చు, కానీ ప్రాముఖ్యంగా మరి ఈ విషయాలను మనము అర్థం చేసుకుని దాని ప్రకారము జీవించుటకు ప్రయత్నము చేయాలి. అప్పుడు ఆ దైవ భయము, భక్తి అనేది మనలో బయటికి ప్రదర్శింపబడుతుంది. ఎవరు చెప్పన అవసరం లేదు. నాకంటే సీనియర్ విశ్వాసి ఇట్లా జీవిస్తున్నాడు, నేను ఇట్లా జీవిస్తే ఏంటి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకంటే ముందు నుంచి లేక పుట్టినప్పటి నుంచి క్రైస్తవ విశ్వాసులే, ఇట్లుంటే మేము మధ్యలో మార్చబడినాం అని వారిని చూసి దేవునికి వ్యతిరేకమైన స్ఫూర్తిని పొందుతూ ఉంటాం. అది తప్పు. ఈ భక్తి, ఈ విశ్వాసం, ఈ రక్షణ ఇది వ్యక్తిగతానికి సంబంధించింది. అది వేరే వాళ్ళ మీద ఆధారపడి, ఒకవేళ వేరే వాళ్ళ మీద, మన పూర్వపు భక్తుల మీద, మన సీనియర్ బిలీవర్స్ మీద మనము ఆధారపడి స్ఫూర్తి పొందాలి అంటే వారి వాక్యానుసారమైన జీవితమునే తీసుకోవాలి. వాక్యానుసారంగా లేకుంటే మనం ఇది వాక్యానుసారంగా లేదని తీర్పు కూడా వేయడానికి మనకు అధికారము లేదు. తీర్పు తీర్చేది దేవుడే. కాబట్టి మన జీవిత యాత్ర ఎంతవరకు మనకు తెలియదు. ఆయన రాకడ ఎప్పుడూ తెలియదు, కానీ సూచనలు చెప్తూ ఉన్నాయి అతి త్వరలో అని. దానికి టైం బాండ్ ఏమీ లేదు, కానీ తొందరలో. ఇప్పుడు విత్తనం వేయగానే ఫలము వస్తుందా అంటే మనం ఏం చెప్తాం, ఇంకా టైం పడుతుంది. పాతకాలం జామ చెట్టు వేస్తే 3 సంవత్సరాలకు ఇప్పుడు దాని కాయలు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ బ్రీడింగ్ కల్చర్ లోపల 1 year లోపల ఏం పండించేస్తారు సార్? దేర్ ఈజ్ అ టైం. ఇప్పుడు సపోజ్ మొన్న మా ఇంట్లో ఎవరో అది ఈ జామ చెట్టు ఇదేమంటే ఇంకా 2 రోజులు ఉండని అంటే అది దేనికి వచ్చింది? ఇంకా 2 రోజులలో అది తెంపడానికి యోగ్యంగా ఉంటుంది అని ఒక సూచన వచ్చింది. అటువంటి టైంలో ఉన్నాం. ఇప్పుడు వస్తుందో తెలియదు, కానీ వచ్చే సమయము ఆసన్నమైంది అని చెప్పే గడియలో ఉన్నాం. కాబట్టి బహు జాగరూకులమై మనం జీవించాలి. మనం అనుకుంటున్నాం ఈ లోకం యొక్క పోకడలో, ఈ లోకం యొక్క దాంతో మనం కలిసిపోయి ఏదో నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి ఈ రీతిగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వంలో మనము జీవిస్తున్నాం. అది మన యొక్క లైఫ్ టైం చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ దైవజనుడికి ఏ విషయాలు 6 విషయాలు అక్కడ రాయబడ్డాయి.
ఆ విషయాల కొరకు ప్రయాసపడమంటే మనము పోల్చుకుందాం. దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఇది అందరికీ, మీకు కాదు, నాకు కూడా. నేను ఈ జీవితంలో కొనసాగించట్టు గెట్ ఆన్ మై లైఫ్. 3 గంటలకు లేస్తా ఉన్నా, 3:30కు లేస్తా ఉన్నా, దాని కొరకు ప్రయాసపడతా ఉన్నా. నేను దేవునికి ఇచ్చే సమయం దానికి దీనికి పోలికి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఎక్స్ట్రా డ్యూటీ చేస్తా ఉన్నా, ఓవర్ టైం చేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రయాసం పడతా ఉన్నాయి, ఇవన్నీ ప్రయాసంలోనికి వస్తాయి. దేనికి? టు సర్వైవ్. కానీ వాక్యం వెలుగులో మనం క్షుణ్ణంగా చూసినట్లయితే వీటి కొరకు ప్రయాసపడవద్దని చెప్పి, వీటి కొరకు ప్రార్థన కూడా చేయొద్దని మనకు చిన్న అల్పమైన వాటితో పోలిసి మీరు వాటికంటే శ్రేష్ఠులు గారా అని బైబిల్ వాక్యం చెప్తూ ఉంటే వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. శ్రేష్టమైన వాటి కొరకు దైవజనుడికి చెప్తా ఉన్నాడు. దైవజనుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? హూ ఇస్ దైవజనుడు? చెప్పు. దైవజనుడు అంటే ఎవరు? ఏం జవాబు చెప్తారు? అందరూ దేవుడిని అంటున్నాడు, మీరు రాజులైన యాజక, యువర్ రూలర్ అండ్ యువర్ ప్రైస్. దైవజనులు మనందరికీ ఇక్కడ నిలబడి చెప్పేటోళ్ళు దైవజనులు అంటున్నారు. ఇది ఎక్స్ట్రా యాడెడ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎవరికి? దైవ సేవకులు. నాకు అనుకునేది, నేను మీలో అల్పుడైన ఒకరిని. ఏమని చెప్తాను? వీటి విషయం ప్రయాసపడంటే మన దైవజనుల మందరం దేని గురించి ప్రయాసపడుతున్నాం? రేయి మొదటి జామున లేచి మీ పిల్లల కొరకు ఏడవండి, కన్నీరు కార్చండి అని బైబిల్ చెప్తే, రేయి పొద్దున ఎప్పుడు లేస్తున్నాం? ఎందుకొరకు లేస్తున్నాం? ఎగ్జామ్స్ అనగానే పిల్లల కంటే తల్లి ముందు లేస్తారు. లేచి చదువు 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 చదువు. మరి మన పిల్లలు వాక్యం చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే ఆ విధమైన ఎఫర్ట్ ఉందా? దీస్ ఆర్ సింపుల్ థింగ్స్ టు నో మనలో దేవుడు. వేటి కొరకు ప్రయాసపడుతున్నాం? వేటి కొరకు ప్రయాసపడాలి? ఈ లౌకికమైన వాటి కొరకు ప్రయాసపడితే ఈ ఆత్మీయమైన వాటిని పొందుకోలేము. ఇంకా దేవునికి దూరం. ఈ ఆత్మీయమైన వాటి గురించి ప్రయాసపడితే ఈ లౌకికమైన వాటిని గొప్పగా పొందగలం. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని మనం ప్రయాసపడుతున్నాం. కానీ మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తెలియకయే ఆ విధంగా ప్రయాసపడుతున్నాం. భవిష్యత్తు తెలిసిన ఆయనను వదిలివేస్తున్నాం. దేవుడి కొరకు నేను నా పిల్లలను పెంచుకోవాలి. ఆయన కొరకు బహు గొప్పగా వీరిని అన్యజనులు మన తల్లిదండ్రులు లేక వాళ్ళని అడగండి, మీ పిల్లలు ఏం చేస్తారంటే డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు. అదే క్రైస్తవులు మీరేం చేశారంటే ఏఎన్ఎం చేపిస్తా, లేక ఇంకేదో డిఎస్సి రాపించి టీచర్ చేపిస్తా. అందుకే మన క్రిస్టియన్ చాలా మంది
ఏం పని చేస్తున్నారు? నర్సులు కదా. దేవుడు ఉన్నతమైన మన పిల్లలు IAS కానీ గ్రూప్ 1లో ఎందుకు పోకూడదు? ఎప్పుడు పోతారంటే మనం భక్తి సరిగా చేసిన, భక్తి సరిగా చేసిన, మనం మంచి వాళ్ళని తయారు చేయాలని ఈ లౌకిక రీతిగా ప్రయాసపడుతూ ఉంటే వారు ఎక్కడో వెళ్తున్నారు, వారి గురి వద్దకు పోతారా. కానీ ఈ గురి నమ్మకమైన, ఎవరైతే నాపై గురి పెట్టమన్నారో ఆయన నమ్మకమైన, ఆయన గురి తప్పని ఆయన. ఒకవేళ పొరపాటున ఒక తప్పుడు చేసిన తిరిగి దానిని సరిదిద్దే. ఎప్పుడైతే మనము ఆయన ఆలయము అని గుర్తెరుగుతాం, మన బస్సులో పోతూ ఉంటే కొందరిని చూస్తా ఉంటా, బస్ ఎక్కగానే కూర్చొని ఫోన్ తీసి బయలుదేరుతారు. బహుశా 3 నిమిషాలు, మ్యాక్సిమం 5 minutes అవుతుంది. ఇక తర్వాత కామెడీ సీన్లు పెట్టుకుంటాం, సినిమాలు పెట్టుకుంటాం. ఎక్కడ దాకా చూస్తారంటే దిగేదాకా చూస్తాం. ఇది నాకు ఏంటి, అదే బైబిల్ అదే దాంట్లో ఏముంది, అందులో ఉన్నాయి, మనం ఏం చేయలేము, కెనాట్ స్టాప్. బట్ యూజింగ్ అండ్ మిస్యూజింగ్ అనేది మన చేతిలో. ఇప్పుడు అదే మనలో దేవుడు ఉన్నాడు అని గుర్తిరిగితే మనం ఆ రీతిగా చేయలేము. ఇప్పుడు మన దృష్టిలో దేవుని మందిరము అనే ఇది అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ మీరు ఎంతమంది స్మార్ట్ ఫోన్ తెచ్చారు? ఇక్కడ ఆల్మోస్ట్ 90% మీరు సైడ్కి పెట్టుకొని మీ ఇష్టం వచ్చింది చూసుకోండి. ఏమైతే ఎవరైనా ప్రమిలాంటి ఉంటుంది, నాకేంటి కనబడదు. వెళ్ళి దాచుకొని చూడగలరా? ఎందుకు? ఇది దేవుని మందిరం అనుకుంటున్నాం మనం, కానీ మనమే దేవుని మందిరం ఎందుకు అనుకో? ఈరోజు ఇదే ఒక మాటనే మనం తీసుకుంటాం. ఇంతసేపు చెప్పిందంతా ఓన్లీ వన్ వర్డ్, వీఆర్ ఎవరు? దేవుని ఆలయం. ఇప్పుడు దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఏం జరగదు, పాపము నీ గొంతు మీద కత్తి పెట్టి పాపము ఏమన్నా చేయడం. అవగాహన కలిగి ఉండాలని నా యొక్క ఉద్దేశము. అట్టి మనసు దేవుడు నాకు, ఇష్టమైతే మీకు అనుగ్రహించుగాక.